నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటున్నారు ప్రముఖ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ లలిత గారు. ఈరోజు వారితో మాట్లాడతాం. నమస్తే అండి లలిత గారు. నమస్తే అండి. లలిత గారు, అందం అంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలకి ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. మనం చూస్తున్నట్లయితే వారే ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉన్నారు. బట్ మగవాళ్ళలో కూడా ఎక్కువగా పిగ్మెంటేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళలో పిగ్మెంటేషన్ రావడానికి రీజన్స్ మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే టాక్సిన్స్ అవన్నీ లోపల ఉండిపోవడం వల్ల స్కిన్ నుంచి బయట వస్తుంది అనేసి అన్నారు. సో మగవాళ్ళలో కూడా సేమ్ రీజన్ అయినా ఇంకా వేరే ఏదైనా ఉంటుందా? యాక్చువల్లీ ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పట్లో అయితే జెంట్స్ కూడా చాలా వరకు చూస్తున్నారు, అందంగా కనిపించాలి, బాగుండాలి. సో వాళ్ళకి కూడా సపరేట్ ఇప్పుడు బ్యూటీ పార్లర్లు వచ్చేసాయి కదా, ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయాయి. ట్రూ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లేడీస్ లో అయితే హార్మోనల్ చేంజెస్ నేను చెప్పినట్టు ఆ పీసీఓడి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకి స్టాప్ అవుతుంది ఆ టైంలో మనకి టాక్సిన్స్ అనేది బయటపడిపోతుంది. అంటే టాక్సిన్స్ పోతున్నది ఆగిపోయి ఇలా అవ్వడం వల్ల మనకు బయటపడుతుంది. ఇప్పుడు జెంట్స్లో అయితే చాలా తక్కువ మందికి అలా వస్తుందన్నమాట. వాళ్ళకి ఏంటంటే టాక్సిన్స్ అనేది వాళ్ళల్లో కూడా సెగ్రిగేట్ అవుతుంది న్యాచురల్గానే బాడీలో. మనం తిన్న ఫుడ్, తర్వాత వెజిటేబుల్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు, అవన్నీ మనకు తెలిసిందే. అవన్నీ కూడా టాక్సిన్స్ లాగా జమ అయిపోతుంది. సో ఆ టాక్సిన్స్ బయటపడాలి అంటే కొన్ని టైంలో వర్కౌట్ చేయకపోవడం, వాకింగ్ లేకపోవడం, ఒక బాడీ ఎక్సర్సైజ్ లేకపోవడం, అలాంటి టైంలో ఏమవుతుందంటే ఇలా ఫేస్లో బయట అనేది పడుతుంది అనమాట. సో నేనేమంటా జెంట్స్కి అయితే ఫేస్లో బాగా వచ్చింది అలా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే క్లెన్జింగ్ కానీ ఫేస్ వాష్ కానీ ఇలాంటివి యూస్ చేయమని చెప్తాను. సోప్స్ వాడొద్దు అని చెప్తా. లేడీస్ అయినా జెంట్స్ అయినా సోప్ వాడొద్దు ఫేస్ పైన. ఫేస్ వితౌట్ పిగ్మెంటేషన్ లేకపోయినా కూడా జనరలీ కేర్ మనం చేస్తాం. స్కిన్ కేర్ అంటే సోప్ వాడొద్దు. సోప్ pH వేరేలా ఉంటుంది, ఫేస్ pH వేరేలా ఉంటుంది. సో సోప్ ఎప్పుడు కానీ ఫేస్కి వాడకండి. సో ఫేస్ వాష్ కానీ క్లెన్సింగ్ జెల్స్ కానీ ఇలాంటివి వస్తాయన్నమాట. సో అలాంటివి వాడినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ గ్లో అనేది వస్తుంది, పోజ్ అనేది ఓపెన్ అవుతుంది. డర్ట్ ఎందుకంటే ఫేస్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి మనం బయటికి తొందరగా డస్ట్ అనేది అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. ఆ డస్ట్ అంతా పోయేలాగా చేసుకుంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోగలరు. సో వాళ్ళకి కూడా ఈ పిగ్మెంటేషన్ అన్నీ తగ్గిపోవాలి అంటే వాళ్ళు కూడా 15 days వన్స్ స్క్రబ్ చేయడం కానీ ఇలాంటి రొటీన్ కేర్ అనేది ఉండాలన్నమాట. అప్పుడు ఉంటే బాగా వాళ్ళది కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ మెయిన్గా ఫుడ్, స్లీప్. నైట్ డ్యూటీ చేస్తున్నా అని పొద్దున్న ఎప్పుడో వచ్చి పడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటా, ఓకే నేను నైట్ డ్యూటీ చేస్తున్నా, మార్నింగ్ నాకు 4 o'clock ఒక షిఫ్ట్ అయిపోతుంది అంటే 4 నుంచి 12 వరకు 1 వరకు లేకపోతే అలా పడుకోకుండా అక్కడ కూడా ఒక కంప్లీట్ 6.5 hours 7 hours స్లీప్ అనేది ఇచ్చేసాం అనుకోండి. సో బాడీ అనేది రీజనరేట్ అయిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన బాడీలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పని ఉంటుంది పడుకున్నప్పుడు. సో ఆ పని అది పార్ట్కి అది చేసేసినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాదు. సో 4కి అలా పడుకున్నా కూడా అక్కడ నుంచి ఒక 6.5 7 hours పడుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టేయాలి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మనం నైట్ ఎలా పడుకోవాలనుకుంటామో ఇన్ ద సేమ్ వే ఆ టైంలో కూడా పడుకోగలిగితే డెఫినెట్గా. ఎందుకంటే మనం చెప్పలేం ఆపేసేయండి నైట్ డ్యూటీ చేయొద్దు, చెప్పలేం కాబట్టి నైట్ డ్యూటీ చేస్తున్నాం, నా షెడ్యూలే ఇలా ఉంది, ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మీ షెడ్యూల్ అయిపోయిన తర్వాత పడుకునే టైం ఇస్తారు కదా, అక్కడ నుంచి ఒక 6.5 7 hours ఇవ్వండి. కంప్లీట్ స్లీప్, మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా, ఏ దానికి లేవకుండా. లేచిన తర్వాత మంచిగా హెల్దీ ఫుడ్ తినండి. ఎందుకంటే ఆ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంది కదా, సైకిల్ కాదు మీరు చేస్తున్నది. సో రెగ్యులర్ సైకిల్ కాకుండా డిఫరెంట్గా చేస్తున్నారు కాబట్టి హెల్దీ ఫుడ్ ఇవ్వండి. వెజిటేబుల్స్ ఎక్కువ ఇవ్వండి, ఫ్రూట్స్ ఇవ్వండి. ఇలాంటివన్నీ ఇచ్చి 1 time మీల్ తినండి. నైట్ మళ్ళీ ఎప్పుడైతే మీరు డెస్క్ ముందు కూర్చుంటారు లేకపోతే మీరు నైట్ డ్యూటీ ఏం చేస్తున్నారు అక్కడ ఎక్కడ కూర్చుంటారు, ఫ్రూట్స్ తీసుకోండి ఆ టైంలో. ఓకే, బాగా నేను అంటే మధ్యాహ్నం లేచాను ఇంత అన్నం తిన్నాను, లేకపోతే అప్పుడు స్కిప్ చేశాను, నైట్ ఒకటేసారి తిందాం అనుకున్నా. ఇలాంటివి కాకుండా లేచిన తర్వాత ఒక 45 minutes లోపల మంచిగా తినేయండి. నైట్ లైట్గా ఇవ్వండి కడుపుకి.
జంక్ తినకుండా నైట్ అంతా నేను మెలుకొని ఉన్నా, నాకు ఏదైనా తినాలనిపిస్తుంది, మంచి కావాల్సి వస్తుంది, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి పెట్టుకొని కొంచెం తింటే మీ స్కిన్ బాగుంటుంది, హెల్దీగా ఉంటారు, మీ ఆర్గన్స్ కూడా బాగుంటాయి. ఆర్గన్స్ బాగుంటే ఆబ్వియస్లీ మన ఫేస్ కూడా హెల్దీగా ఉంటే ఫేస్ ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటుంది. అయితే మేడం, పసుపు అన్నది మనకి స్కిన్కి మంచి గ్లో వస్తుంది అనేసి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అది ఫిమేల్స్కి. మరి జెంట్స్ కూడా ఈ పసుపు ప్రోడక్ట్స్ వాడొచ్చు అంటారా? చూపించేదైతే యూనిసెక్స్ ప్రోడక్ట్స్ అనే చూపిస్తారు యాక్చువల్లీ. ఇప్పుడు టర్మరిక్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉన్నది కూడా యూనిసెక్స్ ప్రోడక్ట్స్ అనే చూపిస్తారు. బట్ మన పాత కాలంలో అయితే చెప్పింది ఏంటంటే పసుపు వాడొద్దు జెంట్స్, బికాస్ హెయిర్ గ్రోత్ అనేది ఉండదు అని చెప్పేవాళ్ళు అనమాట. హెయిర్ గ్రోత్ అనేది రాదు. సో నేనేమంటాను, మీ ఏ టైప్ ఆఫ్ స్కిన్, అది కాకుండా కూడా చాలా మార్కెట్లో మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది హార్డ్ స్కిన్ కాబట్టి కొంచెం హార్డ్ స్కిన్, అందుకని వాళ్ళకి ఏంటంటే ఈ ఓట్ మిల్ లాంటి బేస్డ్ కానీ, తర్వాత ఆప్రికాట్ బేస్డ్ కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అలాంటివి యూస్ చేసినప్పుడు వాళ్ళకి కూడా స్కిన్ రొటీన్లో బాగా సూట్ అవుతుంది, బాగుంటుంది అనమాట. ఓకే, రైట్. ఈ పిగ్మెంటేషన్కి జెంట్స్ ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? వాళ్ళు కూడా కాఫీ ప్యాక్ యూస్ చేయొచ్చు. కాఫీ ప్యాక్ బాగా పనిచేస్తుంది. జెంట్స్ అయినా లేడీస్ అయినా కాఫీ ప్యాక్ బాగా పనిచేస్తుంది. 13-14 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు. నేను ఇన్స్టెంట్ అసలు ఇంటికే తీసుకురాను, నేనేం చేయను అంటే, డికాక్షన్ మనం వేసుకుంటాం కదా, డికాక్షన్ ఫిల్టర్లో డికాక్షన్ వేసిన తర్వాత ఆ పైనది ఉంటుంది కదా, అది కూడా మనం తీసేసి కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేసుకోవచ్చు? అది డికాక్షన్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఆ పైన ఏదైతే పౌడర్ ఉంటుంది కదా, అదే తీసేసి మీరు చేతిలో రబ్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుని చేతిలో రబ్ చేస్తూ, లేదు రోజ్ వాటర్ కావాలంటే కూడా ఒక 2 drops దాంట్లో వేసేసి మంచిగా ఫేస్ ఇలా స్క్రబ్ చేయండి, బాగా అనిపిస్తుంది. అది కూడా డర్ట్ అన్నీ వచ్చేస్తుంది. చాలామంది చెప్తారు మేము ఫిల్టర్ కాఫీయే తాగుతాం, ఇన్స్టెంటే తీసుకురాం, ఏం చేయాలి? సో అలాంటి వాళ్ళు ఇది కూడా యూస్ చేయొచ్చు. సో ఇన్స్టెంట్ అయితే ఆల్రెడీ మీరు చెప్పారు, అది లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు. బట్ ఈ ఎపిసోడ్లో మళ్ళీ మనం జెంట్స్కి కాబట్టి ఒక్కసారి ప్యాక్ ఎలా చేసుకోవాలో చెప్తారా? అది ఏముంది, కొంచెం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటే కనుక కొంచెం వేసేసి వాటర్ మిక్స్ చేసుకొని, లేదు రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు, ఒక 2 drops వేసి మిక్స్ చేసేసి ప్యాక్లా వేసి, ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా దాన్ని తీసి కొంచెం సర్క్యులర్ మోషన్లో రబ్ చేస్తూ, దాని తర్వాత ఫేస్ ప్యాక్ రబ్ చేసేసుకొని జస్ట్ వాటర్, నార్మల్ వాటర్లో ఫేస్ వాష్ అనేది చేయాలి. లేదు నేను ఇలా డికాక్షన్ వేసింది, ఆ పౌడర్ ఏదైతే ఉంది అంటే అది ఆల్రెడీ చాలా గరుగ్గా ఉంటుంది, ఆల్రెడీ వాటర్ మిక్స్ చేసాం. సో దానికి ఒక 2 drops కానీ, లేకపోతే కొంచెం డ్రై అయిపోయింది అంటే కొంచెం వాటర్ కానీ వేసుకొని, అది పొడిగానే ఉంటుంది, దీనిలాగా బ్లెండ్ అవ్వదు. సో అందుకని ఆ ఏదైతే మిక్స్చర్ ఉంటుందో దాన్నే తీసి కూడా మీరు ఇలా మనం ఇది శనగపిండి రుద్దుకుంటాం కదా ఫేస్కి, అలా మనం సర్క్యులర్ మోషన్లో చేసుకొని మనం ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఏ స్క్రబ్ చేసినా నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేయాలి. ఐస్ వాటర్ కూడా ఫేస్ వాష్ చేయొచ్చు. ఐస్ వాటర్ అంటే చల్లగా ఉన్న వాటర్తో కూడా, కానీ వామ్ వాటర్ యూస్ చేయొద్దు. ఆల్రెడీ సోప్ కూడా యూస్ చేయొద్దు అంటాను నేనైతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.